సంగారెడ్డి జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్తో లక్షలు దోచుకుంటున్నారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారికి చెందిన స్థలాన్ని చూపించి ఒక బిల్డర్ దగ్గర ఏకంగా 11 లక్షలు కాజేశారు మోసగాళ్లు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ గ్రామంలో సంతకాలు ఫోర్జరీ చేసి ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి చెందిన భూమిని ఇతరులకు విక్రయించారు కేటుగాళ్లు. హైదరాబాద్ ఐజీగా విధులు నిర్వహించిన ప్రభాకర్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు ముగ్గురు మోసగాళ్లు. సంజీవరెడ్డి, రాథోడ్ సుధాకర్, రవీందర్. దొంగ సంతకాలతో ప్రభాకర్ రెడ్డికి చెందిన 57 ఎకరాల భూమిని హైదరాబాద్ కు చెందిన ఓ బిల్డర్ కు 22,30,00,000 రూపాయలకు విక్రయించారు. బిల్డర్ నుండి టోకెన్ అమౌంట్ గా 11 లక్షలు తీసుకున్నారు. టోకెన్ అమౌంట్ తీసుకుని 3 నెలలు కావస్తున్నా రిజిస్ట్రేషన్ కు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆ బిల్డర్ ఆందోళ్ గ్రామంలో సంజీవరెడ్డి గురించి ఎంక్వైరీ చేశాడు. సంజీవరెడ్డికి సంబంధించి ఎలాంటి భూమి లేదని తేలటంతో పోలీసులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ మీడియేటర్ చేస్తూ ఇందులో ఉంటారు, ఈ ఫీల్డ్లో ఉంటారు. ఈ సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి ర్యాకల్ విలేజ్ నారాయణఖేడ్ మారాలి. ఇతను కూడా రియల్ ఎస్టేట్ ప్లస్ పొలిటికల్ చేసుకుంటూ ఉంటాడు. ఇతను కూడా చాలా మంది దగ్గర ఈ అంటే మీడియేటర్ ఉంటారు, బ్రోకరేజ్ చేస్తూ లాభం పొందుకుంటా కొంతమంది దగ్గర అట్లా ఇట్లా పైసలు తీసుకొచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి కదా.